అందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీన వృషభ రాశి వారికి కొన్ని సంఘటనలైతే జరగబోతున్నాయండి. అయితే వారికి ఏ సంఘటనలు జరగబోతున్నాయి? అవి మంచివా? చెడువా? లేదంటే ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి? అలాగే వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం మార్చి 1వ తేదీన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్‌ను చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారి గురించి మార్చి 1వ తేదీన శనివారం రోజున వీరికి ఎలాంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయో ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో ఉండడమే కాదండి, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా కొన్ని విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా వరకు ఉంది వృషభ రాశి వారికి. అలాగే వీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీరికి బాగుంటుందనే విషయాల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారైతే తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా మనం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మరి చెడు ఆలోచించిన తర్వాతే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పని వీరు చేస్తారండి. అయితే రేపటి రోజున చాలా కీలకమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. పరిస్థితులు కూడా చాలా వీరికి అనుకూలంగా లేకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కొన్ని పరువు నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఒక పని చేయాలనుకుంటున్నారు. కానీ ఆ పని కొన్ని రోజులుగా అయితే వాయిదాలు పడుతూ ఉందండి. అయితే ఆ పని మీకైతే సక్సెస్గా రేపటి రోజున జరగబోతుంది. అయితే మీకు అనుకూలంగా ఉండే విషయాలు చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే మీకు అనుకూలంగా లేకుండా కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఆ విషయాలు ఏమిటి అంటే మీరు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కాస్త అక్కడైతే జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయాణాల విషయంలో ఎక్కువగా అత్యవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి. అయితే ఎవరైనా కానీ జాగ్రత్తగానే ఉండాలనుకుంటారు, చాకచక్యంగా వ్యవహరించాలనుకుంటారు. పరిస్థితులు మనం అంచనా వేసి మసులుకోవాలన్నమాట. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొన్ని మెలకువలు అయితే మీరు చూడబోతున్నారండి. ఒక వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ అయితే మీకు లభించబోతుందనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు మీకు లభించబోతుంది. అలాగే ఇది వరకు సపోర్ట్ చేయనటువంటి మీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సపోర్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీకు మంచిగా ఎవరైనా కానీ దేవాలయాలను సందర్శించాల్సి వచ్చి చక్కగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాచకులకు మీ వంతుగా ఏదైనా కానీ వారికైతే సహాయం చేయండి, దాన ధర్మం చేయండి. అప్పుడు మీకు ఇంకా అత్యద్భుతంగా బాగా అపారమైనటువంటి పుణ్యం అయితే లభిస్తుంది. మీకు ఏదైనా కానీ చెడు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నా కానీ దైవానుగ్రహంతో అలాగే మీరు చేసినటువంటి మంచి పనుల వలన అపారమైనటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం విషయంలో తప్పకుండా ప్రయాణం విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతాదంతా కూడా చాలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే సానుకూలంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపారస్తులకు కానీ, వృత్తిపరంగా కానీ ఇలా ఎవరికైతే ఏ ఏ పనుల్లో ఉన్నారో వృషభ రాశి వారు వారందరికీ కూడా చాలా చక్కగా అయితే రేపటి రోజున ఉండబోతుందండి. ఎక్కడా కూడా వీరికైతే ఎక్కడా కూడా నష్టం అయితే కనిపించేటటువంటి మార్గాలు లేవు. అన్నీ కూడా చాలా శుభంగా ఉంటుంది. ఒక్క ప్రయాణం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ఎవరైనా ప్రయాణం అవ్వాలి అని అనుకుంటే మాత్రం వృషభ రాశి వారు రేపటి రోజున అలాంటి దూర ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది రేపటి రోజున. ఇక రేపటి రోజున సాయంకాలం వేళ మీరైతే మంచి ప్రశాంతంగా చాలా కుటుంబ సభ్యులతో చాలా కాలం తర్వాత
ఆనందంగా ప్రశాంతంగా అయితే గడపబోతున్నారు. విద్యార్థులకు విద్య పరంగా అలాగే అంటే ఏదైనా కానీ వారి చదువు పట్ల మునుపటి కంటే కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా చాలా రోజుల నుండి అవకాశాలు లేక ఉద్యోగం కూడా రాక చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారికి కూడా చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఉద్యోగంతో పాటుగా వారికి ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరీ ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నష్టాల పాలై ఉన్నారో వారందరికీ కూడా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై చాలా అంటే చాలా నిండుగా ఉండబోతుంది. కాబట్టి రేపటి రోజున శనివారం కాబట్టి మీరు తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడి యొక్క ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని మీ వంతుగా ఎవరికైనా కానీ పేదలకు దానం చేయడం వల్ల శని భగవానుడు చాలా తొందరగా అనుగ్రహాన్ని కురిపిస్తారండి. స్వామివారు ఎప్పటికీ కూడా ఎలాంటి కీడు తలపెట్టరు. స్వామిని నమ్ముకున్న వారు ఎవరు కూడా మోసపోరు. కాబట్టి శని భగవాను యొక్క అనుగ్రహం కనుక మీపై పడింది అంటే వృషభ రాశి వారికి మీ దశ తిరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని కొన్ని మంచి పనులు చేసుకొని దైవానుగ్రహం కనుక మీరు పొందినట్లయితే ఏవైతే మనకు చెడు అంటే ఎవరైనా చెడు తలపెట్టాలని చూసినా లేదంటే మనకి ఏదైనా అనుకూలించినటువంటి సమయం ఉన్నా కానీ అది మనకు అనుకూలించేటటువంటి సమయంగా మారిపోతుంది. మనపై ఎవరైనా కానీ అంటే కుళ్ళుకున్నా లేదంటే మనపై ఏదైనా కానీ కాస్త అంటే మనం చేసేటటువంటి పనులకు అడ్డు తగులుతూ ఉన్నా ఇలా మన ప్రతి పనికి కూడా ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నా ఎవరైనా కానీ మనకి గిట్టని వారు అలాంటి వారు ఎవరైనా కానీ ఉంటే అవన్నీ కూడా పూర్తిగా మన నుండి చెడు ప్రయోగాలు అనేది మన నుండి దూరం అయిపోతాయండి. మనం పూర్తిగా ఎప్పుడైతే దైవం పట్ల శ్రద్ధ భక్తితో ఉంటామో అప్పుడే మనకు చెడు ప్రయోగాల నుండి దూరంగా మనకైతే భగవంతుడు చాలా చక్కగా ఆయన సహాయాన్ని అయితే మనకు అందిస్తాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువ సమయాన్ని మీకు వీలున్నంత సేపు చక్కగా మీకు ఆధ్యాత్మిక పరంగా దృష్టిని మళ్ళించి భక్తి మార్గంలో నడుస్తూ చక్కగా మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా గడుపుతూ మీకు తోచినంత సహాయాన్ని పేదవారికి దాన ధర్మాలుగా ఇచ్చినట్లయితే మరీ ముఖ్యంగా చెబుతున్నానండి వృషభ రాశి వారు ఏంటంటే అండి చాలా రోజులుగా మీరు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మితే మీరు ఏం చేస్తారంటే మీ స్వభావం ఏమిటంటే వృషభ రాశి వారు ఎవరినైనా కానీ ఒక వ్యక్తిని నమ్మారు అంటే వారిని పూర్తి విశ్వాసంతో నమ్ముతారండి. కానీ ఈ ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీరిని మోసం చేస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ విషయంలో కాస్త మీరైతే జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయండి. మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేస్తున్నారో అలాంటి వారి పట్ల మీరు తప్పకుండా మీరైతే అప్రమత్తంగా ఉండాలండి. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చీరించబోతున్నాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ప్రేమానురాగాలతో సంతోషంగా భార్యాభర్తలు అయితే ఆనందంగా గడపబోతున్నారు. అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి కూడా సానుకూలంగానే ఉందండి. చక్కగా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే లేవు. మీరు చక్కగా ఎవరైతే అంటే కుటుంబ సభ్యులతో చెప్పుకొని చక్కగా పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారు కూడా ఇంట్లో పెద్దలను ఒప్పించుకొని చక్కగా మీరైతే పెద్దవారి అంగీకారంతో మీ మనసులో ఉన్నటువంటి మాటను వారికి చెప్పడం వలన వారు కూడా అంగీకరించేటటువంటి ఛాన్సెస్ రేపటి రోజున ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు కూడా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి రేపటి రోజున దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినా లేదంటే ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నా కానీ కాస్త మీరు వాటికి దూరంగా ఉండడమే మంచిదని చెప్పుకోవాలి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అత్యద్భుతంగా ఉంటుంది. మీకు అనుకూలంగా ఉండడానికి మీరు చేయవలసినటువంటి పనులు కూడా చెప్పుకున్నాం కదండి. మరీ ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు. రేపటి రోజున ఎంత జాగ్రత్తలు పాటిస్తే ప్రయాణాల విషయంలో మీరు అంత సేఫ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారు ఇంకా రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా భగవంతుడికి దగ్గర అవ్వండి. మీ మనసులో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళిన తర్వాత భగవంతుడితో పంచుకోండి. అలాగే మీరు దేనికి కూడా భయపడకుండా తెలిసిన వారిని తెలియని వారిని ఎవరిని కూడా దగ్గరకు తీసి నమ్మి మోసపోకండి. వృషభ రాశి వారు అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా మీ మంచి మనసుకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ భగవంతుని వేడుకుంటూ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి అంశాల గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.